ఆసలపాడు ఆ? ఆసలపాడు ఎవరో చిన్నర్సేని ఏ ఊరు మీది? ఆసలపాడు ఇప్పుడు ఎట్లుంది మీటింగ్ నడుతుందట ఈడ. మీటింగ్కి వచ్చినాం మేము. మీటింగ్కి వచ్చిరా? ఎట్లా మరి పైసలు ఇచ్చి వచ్చినావా లేకపోతే నీకు ఎట్లా? సొంతంగా వచ్చాను నేనే. సొంతంగా గంట గట్టి చెప్తున్నావు. ఆయన ఇవ్వకుండా లేదు, మాకు అభిమానం అట్టుంటది. ఆ, అంటే రేవంత్ రెడ్డి అంటే అభిమానం నీకు. పానం కోసుకుంటాం మేము. రేవంత్ రెడ్డి కోసం పానం ఆ, ఎంత అభిమానం మీకు? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నాకు ఈయనగానే ప్రాణం ఆయన. ఆ, ఆయనని నిలబెట్టడానికి గెలిచినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడి ఒకరు మొత్తం హైదరాబాద్లో కొట్టుకొని ఆయన అయితే నిలబడాలని నిలబెట్టారు. ఆ. ఆయన అయితేనే ఇక్కడ సరిపోను మనిషి అని నిలబెట్టారు. అంటే కేసీఆర్ ధీటుగా రేవంత్ రెడ్డి అని ఫిక్స్ అయ్యారు అందరూ. అందరు ఫిక్స్ అయ్యారు. సర్కారు పడుకోవడం సత్యం కొంతమంది కూడా చచ్చిపోయారు. అంత హైదరాబాద్ కూడా గోలైనాయి. ఆయనే సెట్ అవుతాడని తీసుకొచ్చి పెట్టారు. అంటే నమ్మిర్రా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా? పక్క ఆయన లేకపోతే కొంత అమ్మకూర అయిపోయింది. అంతేనా? ఇప్పుడు ఈ రేవంత్ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఇప్పుడు ఎవరైనా వేస్ట్. ఆయన ఉంటేనే మా నాన్న రేవంత్ రెడ్డి. నేను అంతేనా? అంతే, నా పానం పోయిన అంతే. ఎవరికా సరే అన్నం పెట్టేది ఈ సామాసులు బియ్యం పెడుతుంది. ఓడి పెట్టే ఏ ప్రభుత్వం పెట్టలే. ఎన్టీ రామారావు ప్రభుత్వాల రూపాయి కిలో బియ్యం ఇచ్చిండు. మండలాల పార్టీ పెట్టిండు. ఎన్టీ రామారావు పెట్టిండు. ఆయన తర్వాత ఈయన సంక్రాంతి పెట్టిండు. తర్వాత రేవంత్ రెడ్డి పెట్టిండు. ఈయన పెట్టలే మాకు. ఈయన పేరే లేదు మాకు. ఈయన లేదు, సాఫ్ట్వేర్ లేదు, ఈయన పేరే లేదు. అట్లా బుక్లో లేదు, పేరు లేదు. 5 సంవత్సరాల బంగారు తెలంగాణ లేదు. ఎన్టీ రామారావు కిలో బియ్యం ఇచ్చినప్పుడు లెక్క మండలాలు పెట్టింది ఎన్టీ రామారావు. మీకు కూడా ఇరికే, నాకు కూడా ఇరికే. ఈయన ఎడబడినాడు అయ్యాలా ఒక్కొక్కరు దావదగిండు. ఓ ఆఫీసులో పడుకొని దత్తపత్రం అంటే ఈయన పోయి సంతకం పెడితేనే మనకు తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ బాగా పెట్టి మాకు తెలియదు అన్నిటికే. మేము దత్తపత్రాన్ని పెట్టుకుని కొత్త సత్రాన్ని పెట్టి తెలంగాణ వచ్చింది. లేకపోతే ఎందుకు వచ్చు? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అంతా ఏమంటారు అంటే తెలంగాణ మేము తెచ్చిన వాళ్ళేం తెచ్చిరు, మేము పెట్టకపోతే అది రానే రాపోదు. ఈయనకి ఎక్కడిది? కేసీఆర్ ఎప్పుడైతే ఏం చెప్తారంటే అప్పులు తిన్నామో అన్నం తిన్నామో తెలంగాణ కోసం కొట్లాడినామో. వాడు ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకొని తిన్నాడు. వాడి మీటింగ్ గురించి పైపులకు అటు పెట్టిండు, ఇది పెట్టిండు. నీళ్ళు వస్తున్నాయా? పైపులో నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తలేవా? తిప్పవు ఇప్పుడు నీళ్ళు తిప్పు. ఒక నీళ్ళు సుక్క వస్తే పడ్డాడు. సుక్క తిప్పు. ఎప్పుడు పెట్టే కాల్చి నీళ్ళు వాళ్ళ పైపు కాదు, వాళ్ళ సొంత బిడ్డదే పైపు. ఆడు పెట్టుకునే పెట్టుకుని అది తిప్పిడు. ఆ పైసలు పెట్టుకుని తిప్పిడు. అవి రాలే బుక్కలేదు. ఎడగొస్తాయి. ఎక్కడిది నల్ల లేదు, పొలలేదు. వాడు బయట చేసే బుద్ధి కానీ ఏ మాటలు పక్కీరు పాటలు, అన్ని పక్కీరు పాటలే. ఆయన మాటలు లేవు. అంతే, వేస్ట్. పక్కీరు పాటలే. ఆయన మాటలు మాట్లాడు దమ్ముంటే చెప్తాగా. నేను ఒక ఇట్లా తిప్పి ఒక నల్ల తిప్పాను, దమ్ము తిప్పాను, వస్తాయి నీళ్ళు. వేస్ట్ మాటలు అన్ని. ఒక సుక్క నీళ్ళు అమ్మ దమ్ముంటే తిప్పెట్టా పైపు పెట్టి. అది అంత ఖర్చు పెట్టి ఎందుకు పెట్టాలి పైపులు? ఈ పదానికి పక్కన బలదేగిడు, ఈ రోడ్డు బలదేగిడు, ఆ రోడ్డు బలదేగిడు. అది మిసిరి పెట్టుకునే వాళ్ళు సొంత మిసిరి, అది బిడ్డది పైపులో బిడ్డయి. అంతే, కాటాలు పెట్టి ఈ ప్రభుత్వం రూపాయలు రావాలి దోసుకుంటాడు. మన నాశనం చేస్తాడు. ఏమన్నా అంటే మంచిగా చేసిండు. అంతేగాని ఏం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ చేయకూడతాం మనది. పానం పోయినా పానం ఉన్నా కానీ పానం పోయినా ఒకటే, పానం తీసిన ఒకటే. రైట్. ఇప్పుడు మరి ఇంటికి పెద్ద కొడుకులకి అందరు రాకున్నా ముసలికి పింఛన్ ఇచ్చిన కూరగాయలకు 10 రూపాయలు పెడుతుడు, 20 రూపాయలు దిగుతుడు. నూనె ప్యాకెట్ అవుతారు ఇక నీకు. నూనె ప్యాకెట్ ఎంత పెడుతుడు? చేపలకు ఎంత చెప్పు నాకు. మిరప గిన్నెలకు ఎంత, చక్కెరకి ఎంత ఇది చెప్పవు? అయితే ఎడగొస్తున్నాయి. మరి ఈడ పెడితే అది దొంగతుడు. ఆయన సొంత ఇస్తాడు జైలు నుంచి. ఇప్పుడు నూనె ప్యాకెట్ 80 రూపాయలు నూనె ప్యాకెట్. ఆడు దక్షిణానికి పెట్టాడు. ఆడు దక్షిణానికి పెట్టాడు. కాళేశ్వరం పెట్టాడు, దక్షిణానికి పెట్టాడు వాడు. అది వాళ్ళు ఎవరు పెడతాడు కదా, ఆయన పెడతాడు. అక్కడ ఉన్నాడుగా మన 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 ఆయన లేడు ఎన్టీ రామారావు అల్లుడు పక్క. ఇప్పుడు ఇవే పెట్టాడా? ఇప్పటికీ 4000 ఇస్తున్నాడా? ఈయన బడ్జెట్ కాబట్టి తక్కువ చేస్తుండు. ఆడ కొబ్బరికి వస్తుంది, ఈయన తక్కువ చేస్తుండు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అప్పు చేసిన కేసీఆర్ రియల్ గానీ అప్పు చేసిండు. ఉట్టి మాటలే అంటారు కదా. అప్పు చేసిండు.
కేసీఆర్ కేసీఆర్ పెద్ద పక్క పెట్టాడు, అంతేనా? మన భూమిక పక్క పెట్టాడు, ఆ, భూమిక పక్క పెట్టాడు. ఆ, ఇప్పుడు రోడ్డు మీద పోతున్న భూకంపే పక్క పెట్టాడు. ఆ. వాళ్ళు ఏమంటారు అంటే మేము అప్పు చేసినా సరే అభివృద్ధి చేసినామంటారు కదా. నిలబడి మాట్లాడాం దమ్ముంటే, ఆ, నిలబడి మాట్లాడాం దమ్ముంటే. ఎక్కడే సరే నిలబడి మాట్లాడాం, ఎక్కడే సరే నిలబడి మాట్లాడాం. సరే ఇప్పుడు కవిత ఉంది కదా, ఆ. కవిత మళ్ళీ బీసీ వాదం వచ్చింది. ఆమె ఎట్లుంది? కవిత ముచ్చని నాకు తెలియదు. వాళ్ళు అంతా ఉమ్మక్కవుతారు, సమ్మక్కవుతారు. పైన ప్రభుత్వం ఎట్ట మాడతారు అట్ట మాడతారు, కానీ లోకల్ జరిగే విషయం మాత్రం ఇది మాత్రం పక్క. ఇక కవిత మాత్రం కబడ్డీ ఆడుతుంది. ఆ, కవిత ఇటు కబడ్డీ అటు కబడ్డీ ఆడుతుంది. ఆ. నమ్ముతారా ఏహే ఇటు వీళ్ళు పెద్ద మనుషులు ఎట్లా ఆడతారు కనుక ఊళ్ళలో పిచ్చిపూకోలు పడరు, మనం పిచ్చిపూకోలేము. వాళ్ళు ఇటుకే మాడతారు అడిగే మాడతారు. ఇక మనతో పిచ్చిపూకోలేము, ఇటు మీటికి పిచ్చిపూకోలే అంతే. మరి అబద్ధం వాళ్ళు ఇంకొచ్చి బస్సాలు నిలబెట్టి మరి మంచిలు తాగుతారు, మరి మంచి తాగుతారు వాళ్ళు ఉండా. బస్ ఎక్కడే బస్ ఎక్కినాం, వీళ్ళు దీనావు, వీళ్ళకి మంచులు చూసిరా ఒత్తులతో ఇవాళ చూస్తారు 5 ఒక్కల ఇక మంచి తాపిస్తారు వాళ్ళు. కానీ నమ్మకం అవుతారు, నీళ్ళే పోయి నిప్పులే పోయి రేవతి పక్క పక్క ఎత్తులు అంటారు. అది రుణమాఫీకి అయిందా మీకు? అన్నీ అయినాయి, రుణమాఫీ సంతోషం అన్ని పక్క. కానీ రైతు బంధు పడుతుందా? ఆయన మాత్రం మరి ఇంకోసారి రాడు, ఆ రోడ్డు మాత్రం బాగా చేయలేడు. ఎవరు? ఈ కేసీఆర్ ఇక రాడు, కేసీఆర్ రాడా? రాడు దానికి రూపాయి కూడా రాడు కాదు ఇప్పుడు ఓట్లు పెట్టినా మళ్ళీ నేను వస్తాను, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ పక్క.